హలో గాయ్స్! ఎప్పటి నుండో ఒక ఆటోమేటిక్ సేవింగ్ మిషన్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. చాలా సెర్చ్ చేసి చాలామంది ఆల్రెడీ స్టిచెస్ చేసే వాళ్ళని అడిగి అండ్ చాలా మోడల్స్‌ని సెర్చ్ చేసిన తర్వాత నేనైతే ఈ ఉషా జెనోమ్ అల్యూర్ డీలక్స్ అనే ఆటోమేటిక్ సేవింగ్ మిషన్ అయితే పర్చేస్ చేశాను. ఇది వచ్చేసరికి నేను లోకల్ ఉషా డీలర్ దగ్గర నుండి పర్చేస్ చేశాను అండ్ ఆల్సో ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా మనకి అవైలబుల్‌గా ఉంది. దీని కాస్ట్ వచ్చేసరికి 14,000 రూపీస్ అయితే పడుతుంది. ఇది బేసిక్‌గా ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి చాలా పర్ఫెక్ట్‌గా ఉండిద్దని చెప్పొచ్చు. అండ్ బిగినర్స్ కూడా ఈజీగా యూజ్ చేసేలాగా చాలా ఈజీ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. దీనిలో మనకి టోటల్‌గా 21 స్టిచ్ ఫంక్షన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సో మనం ఎలాంటి స్టిచెస్ వేయాలనుకుంటే దానికి తగ్గట్టు సెట్టింగ్స్ మార్చుకొని స్టిచ్ చేసుకోవడమే. చాలా ఈజీగా ఉండింది యూజ్ చేయడం కూడా. చాలా క్యూట్‌గా ఉంది చూసారు చిన్నగా. ఇది చాలా పోర్టబుల్, అంటే మనం ఎక్కడికన్నా క్యారీ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. డిఫరెంట్ స్పీడ్ ఫంక్షన్స్ అండ్ స్టిచ్ ఫంక్షన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి మన రిక్వైర్మెంట్ బట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఉషా ఎక్స్టెన్షన్ టేబుల్ అనమాట. దీన్ని కూడా నేను ఈ మెషిన్ కోసం మాత్రమే తీసుకున్నాను. ఇది కూడా సేమ్ ఉషా డీలర్ దగ్గర తీసుకున్నాను. అండ్ ఇది మనకి మన మెషిన్ మోడల్ని బట్టి మనం ఈ ఎక్స్టెన్షన్ టేబుల్ అనేది తీసుకోవాలి. దీని కాస్ట్ వచ్చేసరికి ఒక ఎక్స్ట్రా 1000 రూపీస్ అనేది పడింది. కానీ చాలా యూస్ఫుల్గా ఉండిద్ది. మనం హెవీ డ్రెస్సెస్ కానీ హెవీ ఫ్యాబ్రిక్స్ కానీ స్టిచ్ చేయాలనుకున్నప్పుడు చాలా సపోర్ట్గా ఉండిద్ది. ఇక్కడ ఇలా కింద ఉన్న పార్ట్ని రిమూవ్ చేసి మన ఎక్స్టెన్షన్ టేబుల్ని అక్కడ ఫిట్ చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇంకా హెవీ డ్రెస్సెస్ కూడా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. ఇదైతే ఒక బేసిక్, అంటే ఈ మెషిన్ పర్చేస్ చేసినందుకు ఒక ఫ్రీ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి థ్రెడ్ బాక్స్. దీనిలో బేసిక్ యూజ్ చేసేవి అంటే నీడిల్స్, సీజర్, టేప్, కొన్ని బటన్స్ అండ్ కొన్ని థ్రెడ్స్ అయితే ఇచ్చారు. ఈ మిషన్ గురించి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మీ ఒపీనియన్ కూడా చెప్పండి. అండ్ ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్స్ బాక్స్లో చెప్పండి. ఓకే.